హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో తులసి కోట దగ్గర ఉపయోగపడే కొన్ని సింపుల్ టిప్స్ అండి. మనం కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం తులసి అమ్మవారి దగ్గర దీపాలు అయితే పెట్టుకుంటాం కదా. నార్మల్ రోజుల్లో పెట్టినా పెట్టకపోయినా పూజలు చేసే ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా ఈ నెలంతా ఈ విధంగా దీపాలు పెట్టుకుంటాము. ఇక్కడ నేను ఉపయోగిస్తుంది వాటర్ క్యాన్ క్యాప్స్ అండి. వాటర్ క్యాన్కి వచ్చే ఈ మూతల్ని మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ మూతల్లో చూసారా, నేను పసుపు, కుంకుమ, అలాగే గంధం, అక్షింతలు, చూసారా దీపారాధన చేసుకునే వత్తులు, కర్పూరం, అలాగే ప్రసాదం అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇవన్నీ కలిపి నేను ఒకే బాక్స్లో ఈ విధంగా సర్దుకుంటాను. ఇవన్నీ ఇలా సర్దుకోవడానికి బయట బాక్స్లు అయితే దొరుకుతాయండి. ఒక 30-40 రూపాయలు అయితే వస్తాయి. కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, అలా కొనకుండా కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న మూతలన్నీ కూడా మన ఇంట్లో ఇటువంటి స్టీల్ బాక్సులు ఉంటాయి కదా, వాటిల్లో ఈ విధంగా సర్దుకోవచ్చు. ఇలా అన్నీ ఒకే చోటు ఉంటే ప్రతి పూట మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. మనం ఈ ఒక్క బాక్స్ తీసుకెళ్తే చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ బాక్స్లోనే కొన్ని టిష్యూస్ కూడా పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు మనం చేతులు అవి తుడుచుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం తులసి కోట దగ్గర దీపారాధన చేసినప్పుడు అది కొండెక్కకుండా ఉండాలంటే ఈ విధంగా చేయొచ్చండి. నేను ఇక్కడ పెట్టింది 2 లీటర్స్ వాటర్ బాటిల్ని కట్ చేసి దానికి హోల్స్ పెట్టి ఈ విధంగా పెట్టానండి. దీపం అనేది కాస్త వెనక్కి పెడితే దీపం సెగ అనేది బాటిల్కి తగలకుండా ఉంటుంది. ఇది కూడా అందరికీ ఉపయోగపడే టిప్పేనండి. చూసారా, ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. లేదంటే మన దగ్గర ఉండే ఇటువంటి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, వడకట్టుకునే గిన్నెలు, దాన్నైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా చూడండి, ఇటువంటి హోల్స్ ఉన్న బాక్సులు ఉంటాయి కదా, దాన్నైనా సరే దీపం కొండెక్కకుండా ఉపయోగించుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్తుంది కేవలం ఈ నెల మొత్తం తులసి కోట దగ్గర ఉపయోగించుకోవడానికేనండి. ప్రత్యేకమైన వస్తువులు బయట నుండి కొనకుండా మన ఇంట్లో ఉండే వస్తువుల్ని ఈ విధంగా వాడుకోవచ్చు అని చెప్పడానికే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కంఫర్ట్ బాటిల్ మూతండి. దానిలో బియ్యం పోస్తే చక్కగా ఈ విధంగా అగరత్తులు వెలిగించుకోవచ్చు. ఈ ఐడియాస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.